డాక్టర్ కె మోతీలాల్, శశాంక్ హాస్పిటల్, నిజామాబాద్ జిల్లా పట్టణంలో గత 9 రోజుల నుంచి బంజారా సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి పవిత్రమైన పండుగ బంజారా తీజ్ ప్రోగ్రాం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అంటే పేరున ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, లంబాడ హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం, అలాగే ఎంప్లాయీస్లకు సంబంధించినటువంటి డాక్టర్స్ అసోసియేషన్స్, యూనిఫామ్ సర్వీస్ అసోసియేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టీచింగ్ డిపార్ట్మెంట్ అంటే టీచర్సు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, వీళ్ళందరూ పేరున ఇట్టి ప్రోగ్రాము కని విని ఎరగని రోజులు విధంగా జరిగింది, అట్టహాసంగా జరిగింది. 9 రోజులు ఈ పండుగ ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయడం అనేది జరిగింది. మన చిన్న అమ్మాయిలైతేనేమి, అమ్మలైతేనేమి, చెల్లెళ్ళైతేనేమి, అక్కలైతేనేమి, అలాగే మా అత్తలు, పెద్ద మనుషులు అందరూ కలిసి రావడం, రోజు సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్, రామరావు మహారాజుల యొక్క పూజ నిర్వహిస్తూ తద్వారా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడం చేయడం వలన ఇది విజయవంతంగా అయింది. ఈ ప్రొసెషన్లో లాస్ట్ రోజు నిన్న సండే రోజు పూజ అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి అందరూ అమ్మలు, అక్కలు అందరూ తీజ్ బతుకమ్మను తీసుకొని ఊరేగింపుగా పాత కలెక్టరేట్లో రావడం, అక్కడ అందరూ సామూహికంగా అందరూ కూర్చొని తీజ్ను అంటే తీజ్ మాత ఏదైతే గోధుమలను 9 రోజులు భక్తి శ్రద్ధలతో మన పెళ్లిగాని అమ్మాయిలు నిష్ఠతోటి దాన్ని పూజించి పొద్దున సాయంత్రం ఉపవాస దీక్షలతో పొద్దున సాయంత్రం వాటర్ వేయడం వలన మంచి వేపుగా పెరగడం వలన వీటిని తీసుకొని మా తండా పెద్దలు, ఇంటి పెద్దలను, వారి ఇంటికి సంబంధించిన అందరినీ ఆ తీజ్ యొక్క శుభాకాంక్షలు తెలపడం అనే కార్యక్రమం కూడా అట్టహాసంగా కలెక్టర్ గ్రౌండ్లో జరగడం అనేది జరిగింది. ఈ కార్యక్రమము విజయవంతం అవ్వడానికి కృషి చేసినటువంటి ముఖ్యంగా తీజ్ ఉత్సవ కమిటీ అంటే అన్ని అసోసియేషన్కి సంబంధించినటువంటి అందరూ పెద్ద మనుషులు, అలాగే 19 తరపాలుగా ఇక్కడ బంజారాలు నిజామాబాద్ పట్టణంలో ఉండడము, ఆ తరపాకు సంబంధించినటువంటి నాయక కార్యభారీలు వీళ్ళందరిని తీసుకొచ్చేసి వీళ్ళందరి యొక్క సామూహిక బాధ్యతలతోటి ప్రతి ఒక్క వర్క్లో అందరూ కలిసికట్టుగా వర్క్ చేయడం వల్ల ఇది విజయవంతమైంది. ఈ తీజ్ ఉత్సవాన్ని మనం ఇప్పటి నుంచిగా దగ్గర 500 సంవత్సరాల పూర్వం నుంచి మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగే రాబోయే రోజులలో బంజారాల యొక్క సంస్కృతిని కాపాడుతూ, బంజారాల యొక్క ఐక్యతను చాటుతూ, బంజారాల మధ్యలో స్నేహభావమును, అలాగే మనతో ఉండేటటువంటి వేరే కులాల వారితో స్నేహభావంగా మెదలుతూ మన యొక్క రాబోయే రోజులలో ఈ కాంపిటేటివ్ జీవితంలో మన పిల్లలు కూడా మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, ఇతరత్ర వేరే రాజకీయాల్లో రాణించాలి, పారిశ్రామికంగా రాణించాలి, వేరే దేశాల్లో పోయి చదువుకోవాలి, ఉన్నటువంటి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన ఊర్లలో చేసుకునేటటువంటి వ్యవసాయదారులు ఉన్నటువంటి వాళ్ళు మంచి వ్యవసాయదారులు మంచి పనులు చేసుకుంటూ వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడాలి. మీ అందరికీ మన మాత అయినటువంటి జగదాంబ మాత, మన గురువు అయినటువంటి సేవాలాల్ మహారాజ్, అలాగే రామరావు మహారాజ్, సామ్కి మాత, వీళ్ళందరి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. మరొక్కసారి తీజ్ ఉత్సవం, తీజ్ సంబరాలు, తీజ్ బతుకమ్మ ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ రాబోయే రోజులలో మనం అందరం కలిసికట్టుగా నడవాలని చెప్తూ జై సేవాలాల్, జై భవానీ. జై సేవాలాల్, జై భవానీ. అందరికీ రామ్. నా పేరు డాక్టర్ చంద్రకళ, శశాంక్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. తీజ్ పండుగ గురించి మాట్లాడదామని ఉన్నాను. ఈ తీజ్ పండుగ గత 9 రోజులుగా మేము నిజామాబాద్లో చాలా ఘనంగా, చాలా గ్రాండ్గా చేసుకున్నాము. ఇది పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి లాస్ట్ అంటే నిన్నటి రోజు పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ గ్రౌండ్ వరకు ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చి మేము తీజ్ పండుగ ఇక్కడ ఘనంగా జరుపుకున్నాము. ఈ పండుగకు విచ్చేసిన అందరు ఉద్యోగ సంఘాలు అంటే డాక్టర్స్ అసోసియేషన్, యూనిఫామ్ అసోసియేషన్,
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, టీచర్స్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మాకు సహకరించిన భారతీ ఛానల్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ.